ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 16 అక్టోబరు 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, నేను శరీరం నుండి భిన్నమైన ఆత్మను అనే అనుభవం అయ్యేలాగా ఏకాంతంలో కూర్చుని అభ్యాసం చేయండి. దీనినే జీతేజీ మరణ, జీవించి ఉండగానే మరణించడము అని అంటారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఏకాంతము అనగా ఏమిటి? ఏకాంతంలో కూర్చుని మీరు ఏ అనుభవం చెయ్యాలి? సమాధానము, ఏకాంతము అనగా ఒక్కరి స్మృతిలో ఈ శరీరం అంతమవ్వాలి. అనగా ఏకాంతంలో కూర్చుని నేను ఆత్మను, ఈ శరీరాన్ని వదిలి తండ్రి వద్దకు వెళ్తున్నాను అనే అభ్యాసం చేయండి. ఇంకెవ్వరి స్మృతి ఉండకూడదు. కూర్చుని ఉండగానే మేము ఈ శరీరం నుండి మరణించాము అనేలాగా అశరీరులుగా అవ్వండి. మేము ఆత్మలము, శివబాబా సంతానము, అంతే. ఈ అభ్యాసము ద్వారా ఈ దేహభావము సమాప్తమవుతూ పోతుంది. ఓం శాంతి. పిల్లలకు బాబా మొట్టమొదట మధురాతి మధురమైన పిల్లల్లారా, ఇక్కడ కూర్చున్నప్పుడు స్వయాన్ని ఆత్మాని భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఏ ఇతర వైపు కూడా మీ బుద్ధి వెళ్ళకూడదు అని చెప్తారు. మనమంతా ఆత్మలము, శివబాబాకు పిల్లలము. ఈ శరీరము ద్వారా ఆత్మలైన మనము పాత్రను అభినయిస్తాము. ఆత్మ అవినాశి, శరీరము వినాశి. కనుక మీరు ఆత్మాభిమానులుగా అయ్యి తండ్రి స్మృతిలో ఉండాలి. మనము ఆత్మలము. కావాలనుకున్నప్పుడు ఈ అవయవాల ద్వారా సేవ తీసుకోవచ్చు, లేకుంటే లేదు. స్వయాన్ని శరీరానికి భిన్నముగా ఉన్న ఆత్మను అని భావించాలి. స్వయాన్ని ఆత్మాని భావించండి, దేహాన్ని మర్చిపోతూ ఉండండి అనే విధంగా తండ్రి చెప్తున్నారు. ఆత్మలైన మనం నిర్బంధునులము. మనము ఒక్క తండ్రిని తప్ప వేరెవ్వరిని కూడా స్మృతి చెయ్యకూడదు. జీవించి ఉండగానే మరణ స్థితిలో ఉండాలి. ఇప్పుడు ఆత్మలైన మన యోగము మన తండ్రి జతలో ఉండాలి. మిగిలిన ప్రపంచము నుండి, ఇంటి నుండి మరణించాము. మీరు మరణిస్తే ప్రపంచమంతా మరణించినట్లే అని అంటారు కదా. ఇప్పుడు మీరు జీవించి ఉండగానే మరణించాలి అని బాబా అంటున్నారు. ఆత్మలైన మనం శివబాబా సంతానము. మీరు శరీర భావమును తొలగిస్తూ వెళ్ళండి. బాబా చెప్తారు, స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి. శరీర భావమును వదిలేయండి. ఇది పాత శరీరం కదా, పాత వస్తువులను వదిలేస్తారు కదా. స్వయాన్ని ఇప్పుడు అశరీరిగా భావించండి. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ తండ్రి వద్దకు వెళ్ళాలి. ఇలా చేస్తూ చేస్తూ ఉంటే మీకు అలవాటైపోతుంది అని బాబా అంటున్నారు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలి. మరి పాత ప్రపంచాన్ని ఎందుకు స్మృతి చెయ్యాలి? ఏకాంతంలో కూర్చుని మీకు మీరే ఇలా శ్రమ చెయ్యాలి. భక్తి మార్గంలో కూడా ఒక గదిలో కూర్చుని మాల తిప్పుతూ ఉంటారు, పూజలు చేస్తారు. మీరు కూడా ఏకాంతంలో కూర్చుని ఈ ప్రయత్నం చేసినట్లయితే అలవాటైపోతుంది. మీరు నోటి ద్వారా ఏమీ అనే అవసరం లేదు. ఎందుకంటే ఇది బుద్ధికి సంబంధించిన విషయం కదా. శివబాబా నేర్పించేవారు, వారు పురుషార్థం చెయ్యరు. ఈ బాబా అయితే, అంటే బ్రహ్మా బాబా అయితే పురుషార్థం చేస్తారు. అంతేకాదు పిల్లలైన మీకు కూడా అర్థం చేయిస్తారు. ఎంత వీలైతే అంత ఇలా కూర్చుని విచారం చేయండి, అంటే ఆలోచించండి. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. ఈ శరీరాన్ని ఇక్కడే వదలాలి. తండ్రిని స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. ఆయువు కూడా పెరుగుతుంది.
ఆంతరికంగా మీలో ఈ చింతన జరుగుతూ ఉండాలి. బయటకు ఏమీ మాట్లాడరాదు. భక్తి మార్గంలో కూడా కొందరు బ్రహ్మతత్వాన్ని, కొందరు శివుణ్ణి కూడా స్మృతి చేస్తారు. కానీ ఆ స్మృతి యథార్థ స్మృతి కాదు. తండ్రి పరిచయమే లేనప్పుడు స్మృతి ఎలా చేస్తారు? మీకిప్పుడు తండ్రి పరిచయం లభించింది కదా. ఉదయమే లేచి ఏకాంతంలో కూర్చుని మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి. విచార సాగర మథనం చెయ్యండి. బాబా, ఇప్పుడు మేము మీ సత్యమైన ఒడిలోనికి రానే వచ్చాము అని తండ్రిని స్మృతి చేయండి. వారిది ఆత్మిక ఒడి. అలా మీతో మీరు మాట్లాడుకోవాలి. బాబా వచ్చి ఉన్నారు. బాబా కల్పకల్పము వచ్చి మనకు రాజయోగాన్ని నేర్పిస్తారు. నన్ను స్మృతి చెయ్యండి, చక్రాన్ని స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్తారు. ఇంకా స్వదర్శన చక్రధారులుగా అవ్వండి అని బాబా అంటున్నారు. తండ్రిలోని మొత్తం చక్ర జ్ఞానం అంతా ఉంది కదా, వారు మీకు ఆ జ్ఞానాన్ని ఇస్తారు. వారు మిమ్మల్ని త్రికాలదర్శులుగా చేస్తున్నారు. 3 కాలాలు అనగా ఆది మధ్యాంతాలు మీకు తెలుసు. తండ్రి కూడా ఆత్మనే, అయితే వారు పరమ ఆత్మ. వారికి శరీరం అయితే లేదు. ఇప్పుడు ఈ శరీరంలో అంటే బ్రహ్మ తనువులో కూర్చుని మనకు అర్థం చేయిస్తున్నారు. ఇది అద్భుతమైన విషయము. భాగీరథంలో విరాజమానమైనప్పుడు తప్పకుండా మరొక ఆత్మ ఉంటుంది. వీరిది అనేక జన్మల అంతిమ జన్మ. నెంబర్ 1 పావనులైన వారే నెంబర్ 1 పతితులుగా అవుతారు. వీరు స్వయాన్ని భగవంతుడు, విష్ణువు మొదలైన వారిగా చెప్పుకోరు. ఇక్కడ ఒక్క ఆత్మ కూడా పావనముగా లేదు. అందరూ పతితులే. ఇలా విచార సాగర మథనం చేసినట్లయితే దీని ద్వారా చాలా సంతోషం కూడా ఉంటుంది. ఇందులో ఏకాంతము కూడా తప్పకుండా అవసరము అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఒక్కరి స్మృతిలోనే శరీరం అంతమవ్వడాన్ని ఏకాంతము అని అంటారు. అప్పుడు ఈ శరీరం వీడిపోతుంది. సన్యాసులు కూడా బ్రహ్మ స్మృతిలో లేక తత్వ స్మృతిలో ఉంటారు. ఆ స్మృతిలో ఉంటూ ఉంటూ వారికి శరీరం యొక్క భావన తొలగిపోతుంది. మేము బ్రహ్మతత్వంలో లీనమవ్వాలి అంతే అని కూర్చుండిపోతారు. తపస్సులో కూర్చుని ఉండేవారు శరీరాన్ని వదిలేస్తారు. భక్తి మార్గంలో మనుషులు చాలా ఎదురు దెబ్బలు తింటారు. ఇందులో ఎదురు దెబ్బలు తినే మాటే లేదు. స్మృతిలోనే ఉండాలి. అంతిమంలో ఎవ్వరూ గుర్తు రాకూడదు. గృహస్థ వ్యవహారంలో అయితే తప్పకుండా ఉండాలి. అయితే కొంత సమయాన్ని కేటాయించాలి అని బాబా అంటున్నారు. విద్యార్థికి విద్య పైన ఆసక్తి ఉంటుంది కదా. ఇది చదువు స్వయాన్ని ఆత్మగా భావించనందువలన తండ్రి, టీచరు, గురువు అందరినీ మర్చిపోతారు. ఏకాంతంలో కూర్చుని ఇలా ఆలోచించండి. గృహస్థుల ఇళ్లలో వాతావరణం బాగుండదు. ఒకవేళ వేరే ఏర్పాటు ఉన్నట్లయితే ఒక గదిలో ఏకాంతంలో కూర్చోండి. మాతలకు అయితే పగలు సమయము లభిస్తుంది. పిల్లలు మొదలైన వారు స్కూలుకు వెళ్ళిపోతారు. లభించిన సమయం అంతా ఇదే ప్రయత్నం చేస్తూ ఉండండి అంటున్నారు బాబా. మీకు ఉండేది ఒకే ఇల్లు. తండ్రికైతే అనేక దుకాణాలు ఉన్నాయి, ఇంకా వృద్ధి చెందుతూ ఉంటాయి. మనుషులకైతే వ్యాపారము మొదలైన వాటి చింత ఉంటుంది. అప్పుడు నిద్ర కూడా పారిపోతుంది. ఇది కూడా ఒక వ్యాపారము కదా. వీరు ఎంత ప్రవీణుడైన వ్యాపారి, ఎంత పెద్ద హోల్సేల్ వ్యాపారం చేస్తారు. పాత శరీరము మొదలైనవి తీసుకుని కొత్తది ఇస్తారు. అందరికీ మార్గాన్ని తెలియచేస్తారు. ఈ వ్యాపారం కూడా వారే చెయ్యాలి. ఈ వ్యాపారం చాలా పెద్దది.
వ్యాపారులకు వ్యాపారం గురించే కదా ఆలోచన ఉంటుంది. బాబా ఇలా ప్రాక్టీసు చేసిన తర్వాత ఇలా చెయ్యండి అని అర్థం చేయిస్తారు. మీరు బాబా స్మృతిలో ఎంతగా ఉంటారో అంతగా స్వతహాగానే నిద్ర తొలగిపోతుంది. సంపాదనలో ఆత్మకు చాలా మజా కలుగుతుంది. సంపాదన కొరకు మనుషులు రాత్రి సమయంలో కూడా మేల్కొని ఉంటారు. సీజన్లో పూర్తి రాత్రి అంతా దుకాణం తెరవబడి ఉంటుంది. మీ సంపాదన రాత్రి మరియు అమృత వేళలో చాలా బాగా ఉంటుంది అని బాబా అంటున్నారు. స్వదర్శన చక్రధారులుగా అవుతారు. అలాగే త్రికాలదర్శులుగా కూడా అవుతారు. 21 జన్మలకు ధనాన్ని జమ చేసుకుంటారు. మనుష్యులు ధనవంతులుగా అయ్యేందుకే కదా పురుషార్థం చేస్తారు. మీరు కూడా తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. శక్తి కూడా లభిస్తుంది. స్మృతి యాత్రలో ఉండకపోతే చాలా నష్టపోతారు. ఎందుకంటే తలపైన పాపభారం చాలా ఉంది. ఇప్పుడు జమ చేసుకోవాలి. ఒక్కరినే స్మృతి చెయ్యాలి. త్రికాలదర్శులుగా అవ్వాలి. ఈ అవినాశీ ధనాన్ని అర్ధకల్పం కొరకు జమ చేసుకోవాలి. ఇది చాలా విలువైనది. చాలా బాగా విచార సాగర మదనం చేసి రత్నాలను వెలికి తీయాలి. బాబా స్వయంగా చెప్తారు. పిల్లలకు యుక్తిని కూడా తెలియజేస్తున్నారు. బాబా మాయా తుఫానులు చాలా వస్తున్నాయి అని పిల్లలు బాబాతో అంటారు. బాబా చెప్తున్నారు, సాధ్యమైనంత ఎక్కువగా సంపాదన చేసుకోండి. పోను ఇదే ఉపయోగపడుతుంది. ఏకాంతంలో కూర్చుని తండ్రిని స్మృతి చేయాలి. సమయం ఉంటే మందిరాలు మొదలైన స్థానాలలో సర్వీస్ కూడా చేయవచ్చు. బ్యాడ్జి తప్పకుండా ధరించి ఉండాలి. అప్పుడు వీరు ఆత్మిక మిలిటరీ వారు అని అందరూ అర్థం చేసుకుంటారు. మేము స్వర్గస్థాపన చేస్తున్నామని కూడా మీరు వ్రాస్తారు. ఒకప్పుడు ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది. ఇప్పుడైతే అది లేదు. దీనిని మళ్ళీ మేము స్థాపన చేస్తున్నాము అని అందరికీ చెప్పండి. ఈ లక్ష్మీనారాయణలు మీ ముఖ్య ఉద్దేశము కదా. కొంత సమయం తర్వాత ఈ ట్రాన్స్లేట్ చిత్రాన్ని బ్యాటరీ సహితముగా తీసుకొని ప్రదక్షిణ చేస్తూ వీరి రాజ్యాన్ని మేము స్థాపన చేస్తున్నాము అని అందరికీ చెప్తారు. ఈ చిత్రము అంటే లక్ష్మీనారాయణల చిత్రము అన్నింటికంటే చాలా ఫస్ట్ క్లాస్ అయినది అని బాబా అంటున్నారు. ఇది చాలా ప్రసిద్ధమవుతుంది. కేవలం లక్ష్మీనారాయణలు మాత్రమే కాదు, వారి రాజధాని కూడా ఉండేది కదా. ఇప్పుడు ఈ స్వరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. ఇప్పుడు తండ్రి మన్మనాభవ అని చెప్తున్నారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. మేము గీతా సప్తాహము ఆచరిస్తాము అని అంటారు. ఈ ప్లాన్లన్నీ కిందటి కల్పం వలె తయారవుతున్నాయి. ఊరేగింపు చేసే సమయంలో ఈ చిత్రాన్ని తీసుకెళ్ళవలసి ఉంటుంది. దీనిని చూసి అందరూ కూడా చాలా సంతోషిస్తారు. తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయండి, మన్మనాభవ అని మీరు చెప్తారు. ఇది గీతా శబ్దము కదా. భగవంతుడైన శివబాబా నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయని చెప్తున్నారని దీని అర్థము. 84 జన్మల చక్రాన్ని స్మృతి చేసినట్లయితే ఇలా అంటే లక్ష్మీనారాయణులుగా అవుతారు. సాహిత్యాన్ని కూడా మీరు బహుమతిగా ఇస్తూ ఉండండి. శివబాబా బండారము సదా నిండుగా ఉంటుంది. ముందు చాలా సర్వీసు జరుగుతుంది. మీ ముఖ్యమైన ఉద్దేశం ఏదైతే ఉందో అది చాలా స్పష్టంగా ఉంది. ఒకే రాజ్యము ఒకే ధర్మము ఉండేది. చాలా శ్రీమంతులుగా ఉండేవారు. ఒకే రాజ్యము ఒకే ధర్మం ఉండాలి అని మనుషులు కూడా కోరుకుంటారు కదా.
మనుషులు ఏం కోరుకుంటారో ఆ లక్షణాలు కనిపిస్తాయి. అప్పుడు వీరు నిజమే చెప్తున్నారు అని భావిస్తారు. 100% పవిత్రత, సుఖ శాంతుల రాజ్యమును మళ్ళీ స్థాపన చేస్తున్నారు. కనుక మీకు ఎంత సంతోషం ఉంటుంది. స్మృతిలో ఉండడం ద్వారానే బాణము తగులుతుంది. శాంతిగా ఉంటూ కొన్ని మాటలు మాత్రమే మాట్లాడాలి, ఎక్కువ శబ్దం రాకూడదు అంటున్నారు బాబా. పాటలు, కవితలు మొదలైనవేవి బాబా ఇష్టపడరు. బయట మనుషులతో మీరు పోటీ పడకూడదు. మీ మాటే వేరు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి, అంతే. స్లోగన్లు కూడా మనుషులు చదివి మేల్కొనే విధంగా బాగుండాలి. పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు. ఖజానా నిండుగా ఉంటుంది. పిల్లలు ఇచ్చింది మళ్ళీ పిల్లలకి ఉపయోగపడుతుంది. తండ్రి తన కొరకైతే ధనాన్ని తీసుకోరు. మీ వస్తువులు మళ్ళీ మీకే ఉపయోగపడతాయి. మేము చాలా పరివర్తన అవుతున్నాము అని భారతవాసీలకు తెలుసు. 5 సంవత్సరాలలో ఇంత ధాన్యం ఉంటుంది, ధాన్యానికి ఎప్పుడూ కష్టం ఉండదు అని భారతీయులు భావిస్తారు. కానీ తినేందుకు అన్నము కూడా లభించనిటువంటి పరిస్థితులు వస్తాయనేది కేవలం మీకు మాత్రమే తెలుసు. ధాన్యము చౌకగా లభించదు అని, ధరలు తగ్గవు అని మీకు తెలుసు. మనము 21 జన్మలకు మా రాజ్య భాగ్యాన్ని పొందుకుంటున్నామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఈ స్వల్ప కష్టాలను సహనం చేసే తీరాలి కదా. సంతోషము అంటే టానిక్ మరొకటి లేదు అని అంటారు. గోపికల యొక్క సుఖము అతీంద్రియ సుఖమని గాయనం చేయబడింది. చాలామంది పిల్లలుగా అవుతారు. ఎవరు శాప్లింగ్ వారై ఉంటారో, అంటే అంటుకట్టి మొక్కలు ఉంటాయి కదా, అలాంటి వారిగా అయి ఉంటారో వారు వస్తూ ఉంటారు. వృక్షము ఇక్కడే కదా వృద్ధి చెందాలి అని బాబా అంటున్నారు. స్థాపన జరుగుతూ ఉంటుంది. ఇతర ధర్మాలలో అయితే ఇలా ఉండదు. వారు పైనుండి వస్తారు. ఇందులో వృక్షము ముందుగానే స్థాపించబడి ఉంటుంది. ఇందులో నెంబర్ వారీగా వస్తూ ఉంటారు, వృద్ధి చెందుతూ ఉంటారు. ఇక్కడే కష్టము లేదు. వారు పైనుండి వచ్చి పాత్రను అభినయించవలసిందే. ఇందులో గొప్పతనం ఏముంది? ధర్మస్థాపకులు వెనుక వారు వస్తూనే ఉంటారు. వారు సద్గతి కొరకు ఏ శిక్షణ ఇవ్వగలరు? ఏమీ ఇవ్వలేరు. ఇక్కడ బాబా భవిష్య దేవి దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. సంగమ యుగంలో నూతన శాప్లింగ్ అంటే అంటు కడతారు కదా. మొదట మొక్కలను పూల తొట్టెలో అంటుగా కట్టి తర్వాత భూమిలో వేస్తారు. వృక్షము నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు నాటు వేస్తూ ఉన్నారు. తరువాత సత్యయుగంలో వృద్ధి చెంది రాజ్య భాగ్యాన్ని పొందుతారు. మీరు నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. కలియుగము పూర్తి అయ్యేందుకు ఇంకా అనేక సంవత్సరాల సమయం ఉంది అని మనుషులు భావిస్తారు. ఎందుకంటే శాస్త్రాలలో లక్షల సంవత్సరాలు అని వ్రాసేస్తారు. కలియుగానికి ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అని భావిస్తున్నారు. తరువాత తండ్రి వచ్చి నూతన ప్రపంచాన్ని తయారు చేస్తారు. ఇది అదే మహాభారత యుద్ధము అని కొందరు భావిస్తారు. గీతా భగవానుడు కూడా తప్పకుండా ఉంటాడు. అప్పుడు కృష్ణుడు లేనే లేడని మీరు చెప్తారు. బాబా చెప్తున్నారు, కృష్ణుడు 84 జన్మలు తీసుకుంటాడు. ఒక జన్మలోని పోలికలు మరొక జన్మలోని పోలికలతో ఎంత మాత్రం కలవవు. మరి కృష్ణుడు ఇక్కడికి ఎలా వస్తాడు? ఈ విషయాల గురించి అంతగా ఎవ్వరూ ఆలోచించరు. స్వర్గ రాజకుమారుడైన కృష్ణుడు ద్వాపరంలో ఎలా వస్తాడు? ఈ విషయాలన్నీ మీకు తెలుసు. శివబాబా ఈ ఆస్తిని ఇస్తున్నారని
ఈ లక్ష్మీనారాయణుల చిత్రాన్ని చూడడంతోనే మీకు అర్థమవుతుంది, సత్యయుగ స్థాపన చేసేవారు తండ్రి ఒక్కరే. ఈ సృష్టి చక్రము, వృక్షము మొదలైన చిత్రాలు తక్కువైనవి కావు. ఒకరోజు మీ వద్ద ఈ చిత్రాలన్నీ కూడా ట్రాన్స్లేట్తో తయారవుతాయి. మాకు ఇలాంటి చిత్రాలే కావాలి అని అందరూ అంటారు. ఈ చిత్రాల ద్వారా విహంగ మార్గ సేవ జరుగుతుంది అని బాబా చెప్తున్నారు. మీ వద్దకు ఎంతమంది పిల్లలు వస్తారు అంటే మీకు సమయమే ఉండదు, అంత ఎక్కువ మంది వస్తారు. మీకు చాలా ఖుషి ఉంటుంది. రోజు రోజుకు మీకు శక్తి పెరుగుతూ ఉంటుంది. డ్రామానుసారముగా పుష్పాలుగా అయ్యేవారు ఎవరైతే ఉంటారో వారికి టచ్ అవుతుంది. బాబా వీరి బుద్ధిని టచ్ చెయ్యండి అని మీరు చెప్పే అవసరం ఉండదు. బాబా టచ్ చెయ్యరు, సమయానుసారంగా దానంతట అదే టచ్ అవుతుంది. బాబా దారైతే చూపిస్తారు కదా. మా పతి యొక్క బుద్ధిని టచ్ చెయ్యండి అని చాలామంది పిల్లలు బాబాకి ఉత్తరం రాస్తూ ఉంటారు. అలా అందరి బుద్ధిని టచ్ చేసినట్లయితే అందరి స్వర్గంలోకి వచ్చేస్తారు. చదువులోనే శ్రమ చెయ్యాలి. మీరు ఈశ్వరీయ విద్యార్థులు కదా, అలాగే ఈశ్వరీయ సేవాదారులు కూడా. సత్యమైన విషయాలేవో ఏమేమి అర్థం చేయించాలో తండ్రి ముందే తెలియజేస్తారు. ఇటువంటి చిత్రాలు తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. మెట్ల చిత్రం కూడా తీసుకువెళ్ళవలసి ఉంటుంది అని బాబా అంటున్నారు. డ్రామానుసారముగా అయితే స్థాపన జరగాలి. తండ్రి సర్వీసు కొరకు ఏదైతే ఆదేశాలు ఇస్తున్నారో వాటిపైన చాలా చాలా అటెన్షన్ పెట్టాలి. బాబా చెప్తారు, అనేక రకాలైన బ్యాడ్జీలు లక్షల కొలది తయారు చేయండి. రైలు టికెట్ తీసుకొని 100 మైళ్ళ వరకు సర్వీసు చేసిరండి. ఒక పెట్టె నుండి మరొక పెట్టెలోకి, తర్వాత 3వ దానిలోకి వెళ్తూ సేవ చేయండి. ఇది చాలా సులభము. పిల్లలకు సర్వీసు చేసేందుకు మొదట ఆసక్తి ఉండాలి అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, విచార సాగర మదనం చేసి మంచి మంచి రత్నాలను వెలికి తీయాలి. సంపాదనను జమ చేసుకోవాలి. సత్యమైన ఈశ్వరీయ సేవాదారులుగా సేవ చేయాలి. సెకండ్ పాయింట్, చదువుపైన చాలా ఆసక్తి ఉండాలి. సమయము లభించినప్పుడంతా ఏకాంతములోకి వెళ్ళిపోవాలి. జీవించి ఉండగానే శరీరం నుండి మరణించి ఉన్నాము అనే అభ్యాసం ఉండాలి. ఈ స్థితి అనుభవం అవుతూ ఉండాలి. దేహ భావాన్ని కూడా మర్చిపోవాలి. ఈరోజు వరదానము, తమ మూల సంస్కారాల పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేసే ఉదాహరణ స్వరూప భవ. ప్రతి ఒక్కరిలోనూ ఏదైతే వారి మూల సంస్కారం ఉంటుందో, దేనినైతే నేచర్ అని అంటారో, ఏదైతే ప్రతి సమయము ముందుకు వెళ్ళడంలో అడ్డు వేస్తుందో, ఆ మూల సంస్కారాన్ని పరివర్తన చేసుకునే ఉదాహరణ స్వరూపంగా అవ్వండి. అప్పుడు సంపూర్ణ విశ్వము పరివర్తన అవుతుంది. వీరి సంస్కారం ప్రారంభం నుండి ఇలాగే ఉంది అని ఎవ్వరూ కూడా వర్ణించకూడదు. ఆ విధంగా పరివర్తన చేసుకోండి. ఎప్పుడైతే శాతములో అంశ మాత్రము కూడా పాత సంస్కారం ఏది కూడా కనిపించదో, దాని వర్ణన జరగదో, అప్పుడు వీరు సంపూర్ణ పరివర్తనకు ఉదాహరణ స్వరూపులు అని అంటారు. స్లోగన్, ఇప్పుడు ప్రయత్నించే సమయము అయిపోయింది.
అందువలన హృదయపూర్వకంగా ప్రతిజ్ఞ చేసి జీవితాన్ని పరివర్తన చేసుకోండి. ఈరోజు అవ్యక్త సూచన: స్వయం మరియు సర్వుల పట్ల మనసా ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి. ఎలాగైతే విజ్ఞానము అనేది ప్రయోగంలోకి వచ్చినప్పుడు విజ్ఞానము మంచి పని చేస్తూ ఉంది అని భావిస్తారో, అలా సైలెన్స్ శక్తిని కూడా ప్రయోగం చేయండి. అందుకు ఏకాగ్రత యొక్క అభ్యాసాన్ని పెంచుతూ వెళ్ళండి. ఏకాగ్రతకు మూల ఆధారము మనసు యొక్క కంట్రోలింగ్ పవర్. దీని ద్వారా మనోబలము వృద్ధి చెందుతుంది. అందువలన ఏకాంతవాసులుగా అవ్వండి. అచ్చా. ఓం శాంతి.